పేరుతో దూషించిన యానిమేటర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్. పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతు సంఘం నేత అప్పలనాయుడు డిమాండ్. అనకాపల్లిలో ప్రపంచ మత్స్య దినోత్సవ వేడుకలు. యువత మార్క ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్న డీఐజీ గోపీనాథ్. బాపట్ల జిల్లా బట్టిప్రోలు మండలం వెల్లటూరు గ్రామంలో కులం పేరుతో యామిమేటర్ వెంకటలక్ష్మి దూషించారు. డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న మాదిక సామాజిక వర్గం వారికి లోన్లు ఇస్తే కడతారా, అసలు మీ గ్రూప్లో ఉండే అర్హత లేదని మాట్లాడిందంటూ తహసీల్దార్ ఎంపీడీఓకి ఏపీఎంకి వినతిపత్రాన్ని అమ్ములు డ్వాక్రా గ్రూప్ సభ్యులు ఇచ్చారు. గతంలో ఆన్లైన్లో పేరుతో ఒక్కొక్కరిని దగ్గర 600 రూపాయలు తీసుకొని 3 సంవత్సరాలు అయినా ఆన్లైన్లో చేపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కులం పేరుతో దూషించిన వెంకటలక్ష్మిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమ్ములు డ్వాక్రా గ్రూప్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈసారి కనుక ఏపీఎం గారు మీరు రత్నపూర్వకంగా లెటర్ ఇవ్వండి, ఏంది ఆయన యాక్షన్ తీసుకుంటారు. ఒకవేళ ఈసారి కనుక లేకపోతే డైరెక్ట్ గా కలెక్టర్ పెట్టేసి క్రియేట్ చేస్తారు. ఓకేనా? అది మీరు విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో కనీస వేతనాలు అమలు చేయాలని ఎంపీడీఓ కార్యాలయం వద్ద గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంపీడీఓ సతీష్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి మద్దెల రమణ మాట్లాడుతూ పాత బకాయిల జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అమలు చేయాలని కోరారు. పారిశుద్ధ్య పనులు చేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ధర్నా చేపట్టడం జరిగింది సిఐటియు యూనియన్ ఆధ్వర్యంలో. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మొన్న రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి ప్రభుత్వాలు కూటమి ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికులకి సన్మానాలు చేపట్టారు. మేము మోడీ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారికి సూటిగా సిఐటియు యూనియన్గా ప్రశ్నిస్తున్నాం. అయ్యా, మీరు పారిశుద్ధ్య కార్మికులకి సన్మానాలు చేస్తే వాళ్ళే ఆకలి మంటలు తెరవు. వాళ్ళ బకాయి జీతాలు ఒక్కొక్కరికి 3 నెలల నుంచి సుమారు 18 నెలల వరకు బకాయిలు ఉన్నాయి. కానీ బకాయి జీతాలు ఇవ్వకుండా మీరు సన్మానాలు చేయడం ఏంటి? అమాయకమైనటువంటి ఈ పేదలు అడగరు కదా. వీళ్ళందరూ వెనుకబడిన తరగతికి చెందిన వాళ్ళు. వీళ్ళు ఏదో భుజాల మీద చేస్తే గజాలు అయిపోయి పెద్దగా చూస్తారు, సంతోషిస్తారు అనే దుర్మార్గపు ఆలోచనతోనే మీరు వీళ్ళని అనగదొక్కాలని చూస్తున్నారు. బకాయి జీతాలు ఇవ్వాలి. అలాగే ఏదైతే గత సుప్రీంకోర్టు, హైకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది, తీర్పులు ఇచ్చాయి. ఆ గైడ్లైన్స్, తీర్పులు ఇంప్లిమెంట్ చేయాలి. జీవో నెంబరు 551, అలాగే జీవో నెంబరు 57, జీవో నెంబరు 132, జీవో నెంబరు 142లను ఇంప్లిమెంట్ చేయాలి. అనకాపల్లి జిల్లా కలెక్టర్ నర్సీపట్నం తాండవ రిజర్వాయర్లో ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా చేప పిల్లలను జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ 5 లక్షల చేప పిల్లలను విడుదల చేశామని చెప్పారు. మత్స్య సంపద పెరగడం వల్ల మత్స్యకారులకు లాభదాయకంగా ఉండి వాళ్ల జీవన ప్రమాణాలు పెరుగుతాయని అన్నారు. ఆ సెలబ్రేషన్స్ భాగంగా తాండవ రిజర్వాయర్లో ఈరోజు 5 లక్షలు ఫిష్ సీడ్లింగ్స్ వదలడం జరిగింది. ఈ ఫిష్ సీడ్లింగ్స్ కూడా మన గవర్నమెంట్ ఫిష్ సీడ్ ఫామ్లోనే మనం తీసుకువచ్చి పెట్టడం జరిగింది. ఈ తాండవ రిజర్వాయర్లో ఈరోజు మనం పెడుతున్న ఈ ఫిష్ సీడ్లింగ్ వేస్ట్ చేసుకొని ఆల్మోస్ట్ 30 విలేజెస్లో ఉన్న అందరూ ఫిషర్మెన్ బతుకుతున్నారు. ఇట్స్ వెరీ గుడ్ ఇనిషియేటివ్ బై ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్. వాళ్ళకి కంగ్రాచులేషన్స్. అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే చాలామంది ఫిషర్మ్యాన్కి ఉపయోగమైన ఒక స్కీమ్ని ఈరోజు మనం చేస్తున్నాము. అలా చేయడంలో మాకు కూడా చాలా సంతోషం. మీ అందరికీ వరల్డ్ ఫిషరీస్ డే శుభాకాంక్షలు. ధన్యవాదాలు.
ఏపీ అసెంబ్లీలో జీవో నెంబర్ 3పై చర్చ జరపాలని కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ సోమేశ్వరరావు గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గిరిజనుల కోసం ఉద్యోగ భద్రత ప్రత్యేక చట్టం తీసుకురావాలని, అంటే జీవో నెంబర్ 3పై చర్చ జరగాలని అన్నారు. సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమైన విషయం ఏంటంటే, గిరిజనులకు అండగా నిలబడినటువంటి జియోఎంఎస్ నంబర్ 3ని చట్టబద్ధత కల్పించాలి. నిరుద్యోగ వృత్తిని ఉన్నటువంటి ప్రజలకు ఉద్యోగ భద్రత కల్పించట్లో ప్రత్యేకమైన చట్టాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి ఉద్యోగాన్ని ఇచ్చే బాధ్యత తీసుకోవాలని గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. ఇదే గడ్డ మీద వచ్చి ఎన్నికల సమయంలో మా యొక్క గిరిజన ప్రాంతంలో జియోఎంఎస్ నంబర్ 3ని చట్టబద్ధత కల్పిస్తానని ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని మరిచిపోయి ఈరోజు జియో నంబర్ 3ని కల్పించకుండా స్పెషల్ డిఎస్సి తీస్తే మేము ఊరుకునే ప్రసక్తి లేదు. గిరిజనులందరూ కూడా ఐక్యతగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఈ యొక్క జియో నంబర్ 3ని చట్టబద్ధత కల్పించకుండా స్పెషల్ డిఎస్సి తీయకూడదు. ఇది చంద్రబాబు నాయుడు గారు గమనించాలి. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ గవర్నమెంట్ని మేము ఇస్తాము, జియో నంబర్ 3ని చట్టబద్ధత కల్పిస్తాము, దమ్ము ధైర్యం లేదు ఆ ప్రభుత్వానికి అని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అధికారంలో వచ్చిన తర్వాత మరిచిపోయిన పరిస్థితులు ఉన్నాయి. కనుక ఇప్పటికైనా గుర్తించి మా యొక్క ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టం కానీ, జియో నంబర్ 3 కానీ, అలాగే భాష వాలంటీర్లు, హెల్త్ వాలంటీర్లను కూడాను పునరుద్ధరిస్తాను, చట్టబద్ధత కల్పిస్తాను, ఉద్యోగ భద్రత ఇస్తానని మాట ఇచ్చి మరిచిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతాల సమస్యలంటే ఈ ప్రభుత్వానికి అంతు చిక్కట్లేదు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజ సంపద దోచుకోవడం తెలుసు, ఏజెన్సీ ప్రాంత ప్రజానికాన్ని మోసం చేయడం తెలుసు, కానీ ఈ ఉద్యోగం కోసం మాట్లాడే పరిస్థితిలో లేరు ఎవరు కూడా. ఈ కూటమి ప్రభుత్వం ఆలోచన చేయాలా? కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంత ప్రజానికం అంటే నాయకులు కూడా దీనిపైన పూర్తిగా చర్య తీసుకోవాలా, బాధ్యత చేపట్టాలి. కనుక ఈ యొక్క ఏజెన్సీ ప్రాంత సమస్యలే కాదు, ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉండాలి, సిద్ధపడాలి. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కోసం విమర్శించడం తెలుసు, కానీ ఈ ప్రాంత ప్రజల కోసం సమస్యని ఏ విధంగా పరిగణలో తీసుకోవాలి, ప్రజా సమస్యని మెరుగుపరచాలనే మాట మాత్రం మా యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఎందుకు రావట్లేదని తెలియజేస్తున్నా. ఎప్పుడు బడ్జెట్ విషయాన్ని మాట్లాడుతున్నారు కానీ ఉద్యోగాలకు ఎందుకు తీయట్లేదో ఒకసారి గమనించాలి. ఇవాళ హెల్త్ వాలంటీర్లు కూడా ఫోన్ చేయడం జరిగింది, మాకు 108 వాహనాల్లో ఉద్యోగాలు ఉన్నాయి తప్ప కానీ జీతాలు లేవు అంటున్నారు. అలాగే ఏఎన్ఎంలు కానీ, స్టాఫ్ నర్సులు కానీ, మరి తదితరులు ఎవరు చూసినా మాకు సుమారుగా 6 నెలలు పైబడి మేము ఉద్యోగాలు చేసాము, మాకు జీతాలు ఇవ్వట్లేదు, మా ఒక కుటుంబ పోషణకి ఏ విధంగా మాకు బాధ్యత తీసుకుంటారు, మేము ఉరి తీసుకునే పరిస్థితిలో ఉన్నాం, రోడ్డు మీద పడిపోయాం, మా బాధ్యత ఎవరు అంటున్నారు. అలాగే ఈయోలను కూడాను నేను ఉద్యోగ భద్రత కల్పిస్తాము, మీకు జీత బస్తలు ఇస్తాము, కొనసాగిస్తామన్నారు. ఇవాళకి కూడా ఇచ్చిన మాటని నెరవేర్చుకోలేదు. యువత మాదక ద్రవ్యాల మత్తులో పడి తమ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ అన్నారు. శ్రీప్రకాష్ విద్యా సంస్థల నందు ఏర్పాటు చేసిన సంకల్పం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు అమ్మినా కొనినా 20 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించవలసి ఉంటుందని హెచ్చరించారు. And he is the scapegoat. Please try to complain. Please try to bring it to the notice of authorities. ఇదంతా కూడా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ తరఫున పటిష్టమైన చర్యలు తీసుకున్నాము. అలాగే ఇప్పుడు మన డిపార్ట్మెంట్ వాళ్ళు డిజైన్ చేసిన కొన్ని వీడియో క్లిప్పింగ్స్ కూడా చూపిస్తారు. ఆ వీడియో క్లిప్పింగ్స్ మీరు చూసి ఒకసారి ఆ గంజా వినియోగం వల్ల సమాజంలో ఎటువంటి దుష్ఫలితాలు ఏర్పడుతున్నాయి, ఫ్యామిలీస్ ఎలా డిస్టర్బ్ అయిపోతాయి.
ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో చాన్నాళ్ళ తర్వాత తుపాకీలు గర్జించాయి. మల్కాన్గిరి జిల్లా కనిమెల బ్లాక్లో జిన్గేల్గూడ అటవీ ప్రాంతంలో పోలీసు బలగానికి మావోయిస్టులకు ఎదురుపడ్డారు. మావోయిస్టులకు పోలీసుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందగా ఒక జవాన్కు గాయాలయ్యాయి. గాయపడ్డ కానిస్టేబుల్ మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ప్రత్యేక గాలింపు చర్యలు నిర్వహించారు. జిందేల్గూడ ముట్టు ఏరియా పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పలనాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బామిని మండలం సుమారు 5,000 ఎకరాల్లో పత్తి పంట సాగు అవుతుండగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రం లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళారీలు సిండికేట్గా మారి ప్రభుత్వ మద్దతు కంటే క్వింటాకు 1,500 రూపాయలు తక్కువ ధరకు మించి కొనడం లేదని అన్నారు. జిల్లా కలెక్టర్ తక్షణమే బామిని మండలంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి పత్తి రైతులను ఆదుకోకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శిని ఈ రోజు బామిని మండలం బామిని గ్రామంలో ప్రతి ఉన్న రైతుల దగ్గరికి వచ్చాం. ఆ రైతులు చాలా తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నామండి. ఈ రోజు గవర్నమెంట్ ధర 7,500 రూపాయలు. మరి అదే బ్రోకర్లు కనీసం 6,000 రూపాయలు కూడా అడిగే పరిస్థితి లేదు. ఒకప్పుడు ప్రతి 10 క్వింటాల వరకు దిగుబడి వచ్చేది ఎకరాకి. ఈ రోజు 6-7 క్వింటాల్ మించి రావడం లేదు. కానీ విపరీతంగా మదుపు అనేది పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో కష్టంగా ఉంది పంట సాగు చేయడం అనేది. అందుకని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఏమంటే ఒకటి, ప్రతి ధర ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని అమలు చేయడానికి అది రైతుకు అందాలంటే ఇక్కడ 5,000 ఎకరాల వరకు ఆథరైజ్డ్ గా అనాథరైజ్డ్ గా సాగు అవుతున్న ప్రతి ఉంది. కనుక ఈ రైతులు మోసపోతున్నారు. కనుక ఇక్కడ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవ కలెక్టర్ గారికి రేపు మేము కలవబోతున్నాం. అలాగే నిన్న కాటన్ కార్పొరేషన్ సంబంధించిన ఆఫీసర్ వచ్చారు. మరి భాగంలో చూశారు. వాళ్ళు చెప్తుంది ఏంటంటే రామభద్రపురం రమ్మంటున్నారు. అక్కడ సీసీ కేంద్రం ఉందని. అక్కడికి కొనుగోలు కేంద్రం తీసుకెళ్లాలంటే 120 కిలోమీటర్ల దూరం వస్తుంది. అక్కడ ఏదైనా సమస్య వస్తే అక్కడ నుంచి తిరిగి సాధ్యం కాదు. అధిక పెట్టుబడి అవుతుంది. కనుక 5,000 ఎకరాలు దాటి ఉన్నటువంటి ఈ గ్రామం మండల హెడ్ క్వార్టర్ లో ప్రతి కొనుగోలు కేంద్రం పెట్టాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రకంగా దళారుల బారి నుంచి కూడా కాపాడాలని కోరుతున్నాం. దీని మీద రేపు గౌరవ కలెక్టర్ గారిని, గౌరవ జిల్లా జేసీ గారిని కలవబోతున్నాం పార్వతీపురంలో. అలాగే కార్పొరేషన్ ఆఫీసర్ కూడా చెప్పాం, మీరు కూడా వచ్చి మాట్లాడాలి, వారితో దృష్టి పెట్టాలని. ఇక్కడ కొనుగోలు చేస్తే గొడవలు కూడా ఉన్నాయి. ఒకటి డీసీసీబీ వాళ్ళ తాలూకు గొడవలు 2 దగ్గర ఉన్నాయి. అలాగే సివిల్ సప్లై వాళ్ళ తాలూకా గొడవలు కూడా ఉంది. అక్కడ కాటా కూడా ఉంది. ఆ కాటా నిరుపయోగంగా ఉంది. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ పెద్ద బిల్డింగ్లు కట్టారు గొడవలను. అలాగే దాంతో ప్రక్కనే మరి ఒక కేంద్రం కూడా పెట్టారు. కానీ 2 కూడా ఉపయోగంలో రాలేదు. తక్షణమే వాటిని రప్పించాలని చెప్పేసి రేపు జేసీ గారిని కలబోతున్నాం. ఆ రకంగా చర్యలు తీసుకుని రైతులు ఆదుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అనకాపల్లి జిల్లాలో 19 కేసుల్లో ఉన్న 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 21,30,000 రూపాయల విలువ గల 188 గ్రాముల బంగారు మోటార్ సైకిల్ను, చోరీ సొత్తును జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 3 నిందితులపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలంటూ అల్లూరు జిల్లా పెదబయలు మండలంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఏజెన్సీలో 11 మండలాల్లో గురుకుల కళాశాలలో పూర్తి స్థాయిలో కాలేజ్ యూనిఫామ్ పంపిణీ చేయాలంటూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోలార్ హీట్ వాటర్ను విద్యార్థులకు అందించాలని జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు పెదబయలు మండల కేంద్రం ఎటువంటి ఉన్న పాఠశాల, కాలేజ్, స్కూల్ అన్ని కూడా ఈరోజు ఎంఆర్ ఆఫీస్కి వచ్చిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే స్థానిక సంస్థలు చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అధికారులు కానీ ప్రభుత్వం కానీ వెంటనే పరిష్కారం చేయాలి అని ఈరోజు పెద్ద ఎత్తున మేము ధర్నా కార్యక్రమం చేసాము. అలాగే ఈరోజు గురుకుల కాలేజ్, స్కూల్ చదువు చెప్పే టీచర్లు ఈరోజు 6వ రోజుల
రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఐటీడీ అధికారుల దగ్గర వెళ్ళి టెంట్ వేశారు. అధికారులు వెంటనే పరిష్కారం చేయాలి, అధికారులు వెంటనే చర్చలు పిలవాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము. అధికార పార్టీలు కానీ చర్చలు పిలవకపోతే, వాళ్ళకి పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున నిరంతరంగా మేము పోరాటాలు చేయడానికి సిద్ధంగానే ఉంది. ఎస్ఎఫ్ఐ పూర్తి మద్దతు ఉంది. విద్యార్థులు ఇప్పటికి 6వ రోజు నష్టపోయారు. ఆ నష్టపోయే పరిస్థితి వచ్చింది. అందుకాబట్టి ఆ హెల్త్ వర్కర్ వెంటనే నియమించాలి. ఆశ్రమ పాఠశాల కానీ గురుకుల కళాశాల కానీ ప్రతి పాఠశాల మేము సక్రమంగా అమలు చేయాలి. అలాగే హెల్త్ వర్కర్ నియమించాలని ఈరోజు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాము. విద్య దీవెన వసతి దీవెన పెండింగ్లో వెంటనే బకాయిలు చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రభుత్వము వెంటనే విడుదల చేసింది. ఉన్నటువంటి బకాయిలు వెంటనే కూటమి ప్రభుత్వం ఇండియా కూటమి ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. అలాగే విద్యాశాఖ మంత్రి ప్రతి హాస్టల్ కాలేజీల్లో రగ్గులు దుప్పట్లు కంపెనీ చేయాలి, సబ్బులు కంపెనీ చేయాలి, జర్కిన్ కంపెనీ చేయాలి. ఈ రోజులోని చాలా ఏజెన్సీ ప్రాంతంలోనే చలికాలం వచ్చింది. చలికాలం వెంటనే వేడి వాటర్ ఇవ్వాలి, డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి. ఏజెన్సీ ప్రాంతంలోనే ఈ ఋతుకాలంలోనే 16 మంది మరణించడం జరిగింది. వాళ్ళకి సంపూర్ణంగా మద్దతుగా మేము ఇచ్చి వాళ్ళకి వెంటనే విచారణ జరిపించాలి, నష్టపరిహారాలు ఇవ్వాలని ఎస్ఎఫ్ఐ పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము. ఇంకా మేము పరిష్కారం చేయకపోతే, విద్యారంగ మార్పులు తీసుకురాకపోతే మేము ఇక నిరంతరం పోరాటాలు చేసి మేము పెద్ద ఎత్తున పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించి మేము బంద్ కార్యక్రమం చేస్తాము, ఉద్యమాలు చేస్తామని ఈరోజు ఎస్ఎఫ్ఐగా పూర్తిగా డిమాండ్ చేస్తాము. ఓకేనండి. మాస్టర్ కి టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe Master Key TV.